అందరికీ హాయ్. అందరి అందరికీ హాయ్. అందరి ముందర ఒకటి చెప్పాలనుకుంటున్నా. అందుకోసమే ఈ వీడియో తీసుకురావడం అయితే జరిగింది. అలాగే నాకైతే ఈరోజు ఒక చిన్న సమస్య అయితే రావడం అయితే జరిగింది. అదేంటంటే మేమైతే ఒక వ్యక్తికి అయితే తొక్కబోతున్నాం. అంటే కాయలను అయితే ప్యాకింగ్ మార్కెట్‌కు పంపించడానికైతే ప్యాకింగ్ అంటారు కొందరు. కొందరు తొక్కుడు అంటారు. మేమైతే తొక్కుడని అయితే అంటాం. అంటే మిరపకాయలను ప్యాకింగ్ చేసి మార్కెట్ తీసుకుపోయే విధానం అన్ను. దానికి ప్రాసెసింగ్‌లో మాకైతే పిలిచిన వ్యక్తి అయితే ముగ్గురు అయితే రమ్మన్నారు. అంటే 3 ఉజ్జులకైతే రమ్మన్నారు. 3 ఉజ్జులకంటే 6 మనుషులను అయితే రమ్మన్నారు. కాకపోతే ఆ కాయలు చూస్తే ఒక ఉజ్జి మినిమం 12-15 బత్తాల మధ్య లోపైతే తొక్కుతుంది. అంటే ఒక ఉజ్జి యావరేజ్‌గా 3 ఉజ్జీలంటే ఒక 40 నుంచి ఒక 45 అంటే 38-40 తొక్కాలి వాస్తవానికి. కాకపోతే మేమైతే ఇక 2, 3 బత్తాలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు అనేది 3 ఉజ్జీలైతే తొక్కుతాయి. కాకపోతే నేనైతే ఆ కుప్ప కాడికైతే వెళ్ళి చూడలేదు. ఆ కుప్ప దయచేసి అంటే 40-50 పైన అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల జరిగింది. నేను కుప్పల దగ్గరికైతే వెళ్ళి చూడలేదు. దానికి మేము ఫోన్ చేసి అంటే ఆ ఓనర్‌కైతే ఫోన్ చేసి నేనైతే అడగడం అయితే జరిగింది. మేము ఇట్లా పలానా 3 ఉజ్జులకు రాము, 4 ఉజ్జులకు అయితే మంది వస్తాము. 8 మంది వచ్చి తొక్కి మేమైతే అదైతే ప్యాక్ చేసి పెడతామని అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే దానివల్ల ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే ఒకవేళ 30 నుంచి అంటే 40-45 బస్తాలైతే మాత్రం మీకైతే నేను 3 ఉజ్జీల పైసలు ఇస్తానని అంటే మనీ ఇస్తానని చెప్పడం అయితే జరిగింది. సరే అని నేను కూడా అన్నాను. కానీ 45కు పైన ఒక్క బత్తా అయినా కూడా ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వాల్సింది అని అయితే చెప్పిన 4 ఉజ్జీలకు. సరే అని కూడా చెప్పిండు. మధ్యలో అంటే ఈరోజు అంటే ఇయాలనే తొక్కేది సాయంత్రం. కాకపోతే మధ్యలో వాళ్ళకి ఫోన్ చేసి 3 ఉజ్జీలకి రండి, వీళ్ళకి ఫోన్ చేసి 3 ఉజ్జీలకి రమ్మని అంటే అంటున్నాడు. కాబట్టి మేము వెళ్ళాలా వద్దా అనేది కూడా నాకు ఒక క్లారిటీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే మాకు 4 ఉజ్జీలకు మందికి ఇంకెక్కువ ఉన్నారు. మనకు 3 ఉజ్జీలకు కావాల్సింది 6గురే. ఒకవేళ 4 ఉజ్జీలు దొరికితే మాత్రం 8 మంది కావాలి. ఒకవేళ 5 ఉజ్జీలు దొరికితే మాత్రం 10 మంది కావాలి. కాకపోతే మనకు 4 ఉజ్జీల వరకడికి సెట్ అయిపోతుందని చెప్పాను. కాకపోతే 4 ఉజ్జీలకు మనకు 8 మంది కావాలి. మనకైతే 9 మంది అయితే ఉన్నారు. ఇప్పుడు నేను ఎవరిని బంద్ చేయాలో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. అందుకని చెప్పేసి వీళ్ళందరినీ సెట్ చేసి ఇక నేనే బంద్ అవుదామని అయితే ఫిక్స్ అయినా అనుకుంటున్నా. మరి చివరికి ఏమైతే తెలీదు. ఇంకా ఈ రోజైతే గడవలే కదా. నేనైతే ఇలా అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు అంటే వీళ్ళ మూటకు మేస్త్రి నేనే. అంటే వాడిని నడిపించేది నేనే. ముందుండి చూసుకునేదంతా నేనే కాబట్టి ఇప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేయలేను. ఇప్పుడు నువ్వు వస్తావా, అంటే నువ్వు ఇవాళ వస్తే అందరికి అయితే అంటారు కదా, నేను ఇవాళ రాకుంటే అబ్బా ఫీల్ అవుతారు. మళ్ళీ ఒకరు ఫీల్ అవుతారు అని చెప్పేసి నేనే బంద్ కావడం అనేది జరుగుతుంది. ఒకవేళ నా మాటిని ఎవరైనా బంద్ అవుతారు కావచ్చు. ఒకవేళ ట్రై చేస్తా. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినాక అక్కడ 3 ఉజ్జీల మందికి పైసలు ఇస్తే మాత్రం మళ్ళీ అది లాస్ అయిపోద్ది కదా. ఒకవేళ చూసి మాట్లాడి ఏదో విధంగా సెట్ చేసి చేద్దాం అనుకున్నా. కానీ అది సెట్ అయ్యేటట్లేదు. ఇప్పుడు 9 మంది ఉండడం వల్ల వీళ్ళందరూ 8 మంది నేనే పంపించి నేనే తప్పుకుందామని అయితే డిసైడ్ అయినా. ఒకవేళ నేను నాకు తెలిసిన దాంట్లో ఒక 2 వ్యక్తులు కొత్తగా రావడం అయితే జరిగింది. వాళ్ళిద్దరిట్లో ఫోన్ చేసి వాళ్ళని ఒక్కరినైతే తగ్గమని అయితే రిక్వెస్ట్ చేస్తా. తగ్గకుంటే మాత్రం ఇక నేనే తగ్గేస్తా. అంటే నేనే ఉండి వాళ్ళందరిని అయితే పంపిస్తాను. నాకు అదేం బాధ లేదు. ఒక్కరోజు అటు ఇటు అయినా కానీ ఒకవేళ నెక్స్ట్ డే కానీ మళ్ళీ వేరే వాళ్ళు పిలిచినప్పుడు ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళని బంద్ చేసి అంటే మా టీం మెంబర్లోనే నేను మేస్త్రి కాబట్టి నేను మా టీం మెంబర్ ఎవరైనా బంద్ చేసి అంటే వాళ్ళకు ఇవాళ అంటే రాలే కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా ఉన్నప్పుడు తిరగబోయి ఉండడం. అంటే పొద్దుగాల కాయలు అయితే ప్యాకింగ్ చేయడానికి అయితే కరెక్ట్గా మెత్తగా ఉన్నాయా లేవా అనడానికి చెప్పేసి కాయలు అనేది కాయకు మంచిగా నీరు బట్టి మెత్తగా ఉండి కాయ వలగకుండా ఉండడానికి తిరగబోయడం అనేది జరుగుతుంది. మనకు ఆ తిరగబోయే ప్రాసెస్లో ఈరోజు అయితే ఎవరినైనా అయితే బంద్ చేస్తానో వాళ్ళని అయితే తీసుకుపోవడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఆ రోజు 2 కూళ్ళు పడతాయి. కాబట్టి ఇలా నా మాటిని ఎవరైనా తగ్గుతారా లేదా నేనే తగ్గుతానా అనేది అయితే సాయంత్రం అయితే తెలుస్తుంది. మీకైతే ఒక షార్ట్ వీడియో రూపంలో అంటే నేను వెళ్ళకపోతే నెక్స్ట్ డే వెళ్ళకున్నా నైట్ అయితే నా సెల్ కెమెరా మంచిగా రాదు. అయితే పొద్దుగాల అయితే మీకైతే విజువల్ అయితే తీసి పెడతాను. అంటే నేను వెళ్ళిన మా వాళ్ళు ఎవరైనా కాంప్రమైజ్ అయిందా అనేది అయితే మీకైతే రేపైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నా ఎన్ని బత్తాలు అవుతాయో ఎన్ని కావో ఒక క్లారిటీ మీద ఉండండి ప్రతి ఒక్కరు. మేమైతే ఖచ్చితంగా చెప్తాను, ప్రతి ఒక్క ఉజ్జికి 12-13 బత్తాలు మాత్రమే తొక్కుతాం. అలాగే మేమైతే తీసుకునేది అయితే మా అక్కడ ప్రైస్ అయితే 500 రూపాయలు ఒక్కరికి.
మరి ప్రతి ఏరియాలో ఎంత ఉందో నాకైతే తెలియదు. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరైతే చూసిన వాళ్ళు అంటే ప్రతి కాడ రేట్లు అయితే పెంచుతున్నారు. మేమెందుకు పెంచొద్దు అని అనుకున్నాం కానీ మేము పెంచలేదు. ఇది పోయినసారి కాక పోయిన సంవత్సరం ఉన్న మిర్చి రేట్లు పెంచినాయి. కాబట్టి రేట్లైనా కానీ చూసుకొని పెంచండి. దానిది ఏం తప్పులేదు. కాబట్టి తొక్కే వాళ్ళు కూడా కొంచెం చూసుకొని తొక్కండి. అదంతా ఏం లేదు. నేను చెప్పాలనుకున్నది లాస్ట్‌ది అంతా సొల్లు అనిపిత్తది. ఆల్రెడీ నిన్న ఒక కామెంట్ కూడా వచ్చింది. నిన్న అంటే నిన్న కాదు మొన్నటి వీడియోకి అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది. అప్పటి నుంచి అయితే నేను వీడియోలు చేయడం మానేశాను. ఎందుకంటే కొంచెం అది డిసప్పాయింట్ అనిపించింది. మొత్తం సొల్లు చెప్తున్నానని అయితే అనడం అయితే జరిగింది. రైతు అంటేనే ఒక పెద్ద విషయం కాదు. ఎందుకంటే రైతుని అసలు ఎవరు దేకడం కూడా లేదు. మార్కెట్‌కి పోతే వాళ్ళు దేకట్లేదు. ఇక్కడ ఉన్నంతసేపు వీళ్ళు దేకట్లేదు. మందుల షాప్‌లో మందులకు బిల్లులు ఎట్లా కట్టాలని వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద పురాణం అయితది. కాకపోతే దీన్ని అందరూ సొల్లు అని అంటున్నారు. కాబట్టి నేను చెప్పాలని నాకు కూడా అనిపించట్లేదు. వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. అయిపోయి సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు. ఇలా డిసప్పాయింట్ చేస్తే మాత్రం ఎవరు చేయరు. అంటే కొందరికి ఉపయోగపడే మ్యాటర్ ఉంటుంది. ఇంకొందరికి ఉపయోగపడని మ్యాటర్ ఉంటుంది. ఉపయోగపడే మ్యాటర్ ఉంటే మాత్రం ఎంతో కొంతకి చేరుతుందని మాత్రమే చేస్తాం కానీ ఇలా మీకు నచ్చితేనే చూడండి. నేను నచ్చకుండా చూడమని అనట్లేదు. కాకపోతే వాళ్ళకు తగ్గ పాయింట్ దొరుకుతుందని చెప్పేసి అయితే ఆ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అంటే కింద వీడియో కింద ఇస్తాను. లేకపోతే ఐ కార్డ్‌లో అని ఇస్తాను. కానీ ఇలా డిసప్పాయింట్ చేస్తే మాత్రం ఎవ్వరు రారు. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం.